రోజు మీకు నేను ఒక చక్కటి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అది కరివేపాకు పచ్చడి. చూడండి, చక్కటి లేత కరివేపాకు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆరబెట్టేసుకున్నాను. చూసి ఇట్లా ఫ్రెష్గా ఉండాలి కరివేపాకు. అప్పుడు పచ్చడి గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు తీసుకుని దీన్ని కడిగి ఫస్ట్ ఆరబెట్టేసుకున్నాను. దీంట్లోకి కావాల్సిన పోపు సామాన్లు: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఈ మాత్రం చింతపండు కావాలండి, బెల్లం, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని పోపు వేయించుకుందాం అండి. ఈ కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆకలి పుడుతుంది. మన జీర్ణ వ్యవస్థకి కరివేపాకు చాలా మంచిది, కళ్ళకు కూడా మంచిది. ఈ పచ్చడి ఉట్టి అన్నంలోకే కాదండి, ఏ పలహారాల్లో కూడా చాలా బాగుంటుంది. అలాంటి కరివేపాకు పచ్చడి నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. కొంచెం నీళ్లు తీసుకురండి. నీళ్లు మరిగించి ఈ మరిగిన నీళ్లు ఈ చింతపండు బెల్లంలో వేసుకుంటే మనకి చింతపండు ఈ వేడి నీళ్ళలో నానటం వల్ల ఏమవుతుంటేను గుజ్జు బాగా వస్తుంది. మనం 1 రోజు 2 రోజులు ఉన్నా కానీ ఏమీ ఇది పాడవద్దు అనమాట. అందుకని వేడి నీళ్ళు నేను దీంట్లో పోస్తానండి. ఇదిగోనండి, ఈ మరిగే నీళ్ళు ఇలా దీంట్లో పోసేసుకున్నట్టయితే మనం ఆ చింతపండు కూడా నానిపోతుంది, బెల్లం కూడా కరుగుతుందనమాట మనం పోపు వేయించుకునేలోపు. ఇప్పుడు పోపు వేయించుకుందాం అండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసాను. ఫస్ట్ శనగపప్పు, ఆ మాత్రం శనగపప్పు వేస్తే బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. నేను 2-3 రోజుల కోసం కొంచెం కరివేపాకుతో చేసిన, మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం జాగ్రత్తగా దీన్ని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు వేసేద్దాము. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగకూడదండి. వాసన మనకు మంచి స్మెల్ రావాలంటే కనుక వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగనకూడదు. లాస్ట్లో వేసి ఒక 2-3 సార్లు ఇలా వేయించేసి తీసేయాలి. ఇప్పుడు పోపు ఎగిపోయింది కదా, ఈ పోపుని పక్కన పెట్టేసుకుందాము. పోపు తీసి పక్కన పెట్టేసుకురండి. ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ కరివేపాకు వేయించుకుందామండి. మరి ఎక్కువ వేయకుండా కొద్దిగా ఈ కరివేపాకును కూడా చూసారా, ఫ్రెష్ కరివేపాకు అయితే ఎంత బాగుంటుందో వేసుకుని మనం దీన్ని కొద్దిగా వేయించుకుందాం. ఇదిగోండి, కరివేపాకు ఇలా ఈ తగు మాత్రంగా వేగితే చాలు. ఎక్కువ వేగితే కనుక మనకి ఈ కరివేపాకు సువాసన అంతా పోతుందన్నమాట. అందుకని ఇలా వేయించి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫస్ట్ ముందు మనం ఈ మిక్సీ జార్లో ఈ పోపు ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఇంతగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, కొద్దిగా పోపు ఉంచుతాను పైన కలపడానికి. ఏ పచ్చళ్ళైనా సరే పైన పోపు కొంచెం వేసుకుని కలుపుకుంటే మన అన్నం తినేటప్పుడు కరకరలాడుతూ పంట కింద పడుతూ మంచి రుచిగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని నేను ముందు మిక్సీ పట్టేస్తాను. పోపు ఇలా నలిగిన తర్వాత కరివేపాకు వేసేయాలండి. వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకు కూడా వేసేసి ఒకసారి ముందు తిప్పేయాలి. ఈ కరివేపాకు నలిగేంత వరకు ఫస్ట్ మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇలా నలిగింది కదా, దీంట్లో మనం సరిపడగా ఉప్పు, మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు, బెల్లం గుజ్జు వేసేసి మొత్తం అన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోనండి, చక్కగా మరీ మెత్తగా నీళ్లు పోసేసి రుబ్బేసుకోకూడదండి. మనం ఇందాక చింతపండు బెల్లంలో వేసాను కదా వేడి నీళ్ళు, ఆ నీళ్ళే దీనికి సరిపోయి. ఇప్పుడు పచ్చడి ఇలాగే ఉండాలి. చూసారా ఎంత బాగుందో. ఇది ఒక వారం రోజులైనా కానీ నిలవ ఉంటుంది. మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 వీక్ అయినా కానీ మనకి నిలవ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా చక్కగా ఎంత బాగుందో. ఇది మనం టిఫిన్లో నంచుకున్నా కానీ చాలా బాగుంటుందండి. చక్కటి రుచితో చింతపండు, బెల్లం అన్నీ వేసాం కదా. మరి ఎక్కువ బెల్లం వేసేసుకోకూడదు, తగు మాత్రమే వేసుకోవాలి మనం బెల్లం వేసుకునేటప్పుడు. చక్కటి రుచికరం, ఆరోగ్యకరం కూడానండి కరివేపాకు పచ్చడి. అలాంటి కరివేపాకు పచ్చడి మీకు వాళ్ళు నేను చేసి చూపించాను. మీరందరూ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.